ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సోదరి సోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, మరి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు అని చెప్పి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము మనం చదివితే తెలుసుకోగలం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు అని చెప్పి లేఖనం అంటుంది. అంతేకాకుండా మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 39 వరకు 40 వరకు మనం చదివినట్టయితే అక్కడ మరి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును మరి ప్రేమించాలి. అంతేకాకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది దాని వంటిదే, అంటే పైన చదివినటువంటి ఆజ్ఞ వంటిదే అని చెప్పడం జరిగింది. అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించగలిగితే ఆ ప్రేమామయుడైనటువంటి ఆ దేవుడు మనకు సూచించే విషయం ఏంటిదనంటే మనం ఇతరులను కూడా అలాగనే ప్రేమించాలి అని దాని అర్థం వస్తుంది. అందుకే దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, దేవుని కొనియాడుతున్నాము. ఎందుకనంటే ఆయన మనల్ని సృష్టించాడు. 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మనకు తెలియపరుస్తుంది. ఏంటంటే నా మహిమ నిమిత్తము సృజించిన నా జనులను తెప్పించుము అని చెప్పి లేఖనం అంటుంది. అంటే ఆయన మహిమ నిమిత్తం మనం అందరం కూడా చేయబడ్డాము కాబట్టి ఆయన మనం స్తుతిస్తున్నాం. ఆయన మన సృష్టికర్త కనుక ఆయన మనం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఆయన పూజిస్తున్నాము. అయితే అదే దేవుడు ఏమంటున్నారంటే మీరు నన్ను ఏ విధంగానైతే పూజిస్తున్నారో, ఏ విధంగానైతే ప్రేమిస్తున్నారో, ఏ విధంగానైతే నన్ను కొనియాడుతున్నారో, మరి నేను సూచించే విషయం ఏంటిదంటే మీరు ఇతరులను కూడా ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పి లేఖనం అంటుంది. అంటే దేవుని ఆరాధించడము ఇతరులను ప్రేమించడంతో ముడిపడి ఉన్నది, అది సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి ఇతరులను ప్రేమించాలి అని చెప్పి లేఖనం అంటుంది దేవునిలా. ఎందుకంటే మరి ఒంటిగా మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి ఆపదలు ఉన్నటువంటి సహోదరుని ప్రేమించినట్టయితే, అతనికి సహాయపడినట్టయితే అట్టి ప్రేమ వ్యర్థము అని చెప్పి లేఖనం అంటుంది. కాబట్టి దేవుని పట్ల ప్రేమ అనేటువంటిది మరి ఎంతో, అది సంఘానికి, సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటిది. మరి దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి మనం చదువుతుంటున్నాము. మరి ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ఉనికి ఎలా ఉన్నది, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క మరి సొగసు లేదా ఆయన యొక్క ఎంటిటీ, ఆయన గుర్తింపు ఎలాంటిది అంటే దేవుని యొక్క లేఖనం అంటుంది మరి ఆయనను ఎవరు చూడలేరు అని చెప్పి, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని చెప్పి 1 తిమోతి మరి 6వ అధ్యాయం 16వ వచనం మనకు తెలియపరుస్తుంది. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినట్టయితే 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూసినట్టు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు అని చెప్పి లేఖనం అంటుంది. అంతేకాకుండా ఆయన చూసి బ్రతకడని చెప్పి కూడా మనము నిర్గమకాండంలో మనం చదువుతాం. కాబట్టి ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఆ సమీపించరానటువంటి ఆ దేవుడు మనల్ని ప్రేమించడము లేదా ఆయన మనం ప్రేమించడం ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి ఆయన ప్రేమించాలనంటే ఆయన కొరకు ఆయన చేత సృజించబడిన మనుషులు అవసరము. అంతేకాకుండా ఆ మనుషులను ప్రేమించడానికి ఆయన కూడా ఈ భూమి మీదకి దిగి రావడం అవసరం. ఎందుకనంటే బైబిల్ మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసినట్టయితే అక్కడ రాయబడేది ఏంటంటే 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాము. అంటే తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే మనం ఒకప్పుడు పాపలమై ఉంటుండగానే మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై అంటే పాపము పరిహరించడానికి ఆయన చనిపోయాడు అని చెప్పి, దాన్ని బట్టి అంటే ఆయన ప్రాణం పెట్టి తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు, వ్యక్తపరుస్తుంటున్నాడు. ఎందుకనంటే ఆ దేవాది దేవుడు భూమి మీదకి రానిది మానవుల యొక్క పాపాలకు విమోచన కలగదు అని చెప్పి దేవుడే ప్రత్యేకించి ఆయననే ప్రమేయం తీసుకొని, ఆయననే చొరవ తీసుకొని, ఆయననే మనల్ని పట్టించుకొని లోకానికి వచ్చాడు. బైబిల్ వచనం కూడా తెలియపరుస్తుంది. ఏంటిదనంటే
యోహాను స్వార్త 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడ్డది. యోహాను స్వార్త 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయము 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ మనం దేవుని ఏర్పరచుకోలేదు. దేవుడు మనల్ని పిలిచాడు కానీ ఆయన మనం పిలవలేదు. అంతేకాకుండా మరి మనం ఫలించున్నట్లు, మన ఫలములు నిలుచున్నట్లు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మీరు ఫలించడం వలన 8వ వచనం చెప్తుంది ఇదే అధ్యాయంలో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్పి అంటున్నది లేఖనం. అంటే మనము ఫలించుట, మనం దీవించబడుట, మనం ఆస్వాదించబడుట దేవునికి గౌరవముగా ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు సంతోషంగా ఉంటుంది. కనుక మన ఫలింపును దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనము 2 రకాల ఫలింపు మనము గుర్తించాలి దేవుని బిడ్డలారా. ఒకటేమో ఆధ్యాత్మికమైనటువంటి ఫలింపు మనము పొందుకోవాలి. రెండవది భౌతికపరమైనటువంటి ఫలింపు కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే 2 కూడా ఒకటిదానితో ఒకటి ముడిపడి ఉన్నది. లేఖనం అంటది, తన ఇంటి వారినే సరిగ్గా ఏలని వాడు సంఘమును ఎలా ఏలగలడు. కాబట్టి ఇంటిని ఏలేటువంటి వాడు ఇంటిలో సరైనటువంటి నైతికత కలిగినటువంటి వాడుగా ఉండాలి. అలాగే ఇటు సంఘములో కూడా నీతి కలిగినటువంటి వాడుగా, మరి ఆత్మీయుడుగా ఉండాలి అని చెప్పి లేఖనం అంటుంది. అంటే మనము లోకరీత్యా లేకపోతే భౌతికంగా కనీసం మన అక్కర్లు కూడా తీర్చుకోలేని స్థితిలో, లేకపోతే సంఘ సమాజానికి ఉపయోగపడలేనటువంటి, లేకపోతే ఒక మన వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులుగా, లేకపోతే మనలో సరైనటువంటి భక్తి లేనటువంటి వారముగా ఉన్నట్టయితే, ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎలాంటి ప్రయోజకులుగా లేనటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే అది వ్యర్థమే అంటున్నాడు. అలాగే మనము ఆధ్యాత్మికంగా మరి పరిపక్వత లేకపోతే అది వ్యర్థమే అంటున్నాడు. కాబట్టి ఇటు 2 వైపులా మనము లోకంలో అందరి ముందట యోగ్యులుగా ఉండాలి, దేవుని ఎదుట కూడా యోగ్యులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. మరి యోగ్యులుగా ఉండాలనంటే మరి పరస్పర ప్రేమ అనేటువంటిది అవసరం అని చెప్పి లేఖనం అంటుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పి లేఖనం అంటుంది. చూడండి, దేవుడు మనల్ని అడిగి పుట్టించలేదు. దేవుడు మనల్ని అడిగి మనల్ని పోషించడం లేదు. దేవుడు మనల్ని అడిగి మనల్ని పరిపాలించడం లేదు, లేదా మనకు ఆయన కాపరత్వం ఇవ్వడం లేదు. దేవుడు అడగకుండానే మనల్ని ఏ విధంగానైతే పుట్టించి పోషణ ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడో, అలాగే మన తల్లిదండ్రులు కూడా మనల్ని అడగకుండానే పుట్టించి లేదా కానీ వారు మన ఆలన పాలన చూసుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా కానీ పిల్లలు తల్లిదండ్రిని నన్ను ఎందుకు కన్నావని చెప్పి అడగలేదు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖనం అంటుంది, యెషయా గ్రంథం 45:9లో ఒక కుండ రూపించినటువంటి ఒక కుమ్మరిని నన్ను ఎందుకు ఇలా పుట్టించావని చెప్పి అనగలదా? రోమిలో రాసినటువంటి పత్రిక 9:20 వచనంలో కూడా మనం చూసినట్టయితే, రోమా 9:20 వచనం, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదుట చెప్పుటకు నీవెవడవు, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఈలాగు చేసితివని రూపింపబడినది రూపించు వానితో చెప్పునా అని చెప్పి ఇక్కడ మనం చదువుతుంటున్నాం. అంటే నన్నెందుకు ఇలా చేసితివని చెప్పి ఒక రూపించినటువంటి ఆయనను రూపించబడినది చెప్పలేదు కదా, ధైర్యం చాలదు కదా. ఎందుకనంటే రూపించినటువంటి వాడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్నాడు, భౌమాధికారి అయి ఉన్నాడు. కనుక ఆయన ఎలానైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా మనము ఎందుకు చేస్తున్నామని చెప్పి అడగలేము. మన తల్లిదండ్రులు కూడా మనకు కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు మనము ఎందుకు చేస్తున్నామని చెప్పి అడగకూడదు. అలాగే దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు వచ్చి ఒక కరపత్రం ఇచ్చి లేదా దేవుని గురించి కొన్ని మాటలు చెప్పి మీ పాపం నుంచి విడుదల నుండి మీరు దేవుని నమ్మాలని చెప్పి కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు కూడా మరి అతడు
దేవుని లాంటి ప్రేమని కనపరుస్తున్నాడు తప్ప మనకు ఎలాంటి చెడు చేయాలని చెప్పే ఉద్దేశం కాదు. కాబట్టి ఎందుకంటే మీరు మా వాళ్ళకి ఎందుకు రావాలి, మా ఇంటికి వచ్చి మా పత్రిక ఎందుకు ఇవ్వాలి, దేవుని గురించి ఎందుకు చెప్పాలి అని అంటాను. కానీ దేవుని పిల్లారా, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదని అంటే అందరి ప్రేమలు అడిగితే అన్నం పెడతాడ, అమ్మ అడిగితే అన్నం పెడతాడు, అడగని దేవుడు ఇవ్వరాట. కానీ దేవుడైతే అడగకుండానే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు అడగకుండానే మనం పుట్టించాడు, దేవుడు అడగకుండానే మనం పోషిస్తున్నాడు, దేవుడు అడగకుండా మనకు కాచి కాపాడుకుంటున్నాడు. కాబట్టి అదే మార్గంలో ఉన్న సేవకుడు కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలనే మాటను పురస్కరించుకొని అటు దేవుని పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించే తనకు ఆ దేవుడే ఇచ్చిన బాధ్యతను ఇచ్చిన కొలది లేదా బాధ్యత పట్టుకొని అతడు ఇతరులను ప్రేమిస్తుంటున్నాడు, ఇతరులను సన్మార్గం నడిపించాలని ప్రయత్నం చేస్తుంటున్నాడు. కాబట్టి ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉండి ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఉన్నది. ఎందుకనంటే దేవుని పిల్లరా, దేవుని యొక్క లేఖనం ఒక చక్కని మాట అంటది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 35వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనము. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై నా ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. అంటే ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమ కలిగి ఉన్నట్టయితే దాన్ని బట్టి మనం క్రీస్తు వారమని, ఆయన శిష్యులమని లోకం గుర్తిస్తుందట. అయితే మనమే కొట్టుకుంటే, మనమే వేరైతే, మనమే దూరం అయిపోతే, మనకే స్వార్థాలై ఒకరి పట్ల ఒకరు ఈర్షపడి మత్సరపడి కనుక ఉన్నట్టయితే మనము దేవుని శిష్యులుగా చెప్పబడలేము. లేదా మనము డినామినేషన్లుగానో, లేకపోతే బోధలుగానో, లేకపోతే ఈ సంఘమని ఆ సంఘమని, ఆ పాస్టర్ ఈ పాస్టర్ అని, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని ఇలా మనము విభేదాలు పెట్టుకుని దూరం ఉన్నట్టయితే ఎన్నటికీ మనం ఆయన బిడ్డలుగా మనం చెప్పబడలేము. ఎందుకనంటే దేవుని బిడ్డరా, దేవుని యొక్క లేఖనము ఏమంటుంది అని అంటే మరి క్రీస్తునందు మనం ఏకమై ఉన్నామని చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు. అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, అంతేకాకుండా మన రక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే అని చెప్తున్నది. కాబట్టి ఒక్క దేవుని నమ్ముకున్నాం, మనకు దేవుళ్ళు వేరువేరుగా లేరు, ఒకే విశ్వాసం కలిగి ఉన్నాము, మనమందరం ఒకే రక్షణ కలిగి ఉన్నాము. కాబట్టి మనం ఎందుకు వేరువేరుగా ఉండాలి? నేటి దినాల్లో సేవకులు మరి కొందరు స్వార్థపరులైనటువంటి సేవకులు, ఇది ఆ సంఘం, ఇది ఈ సంఘం, ఇది ఆ డినామినేషన్, ఈ డినామినేషన్, ఈ బోధ ఆ బోధ, ఆ సేవకుడు కాదు, ఈ సేవకుడు కాదు, నేనే సేవకుని అని చెప్పి గప్పాలు పడుతుంటున్నారు. అలా చేయడాన్ని బట్టి మన క్రైస్తవం అనేటువంటిది విడిపోయి ఉన్నది. కానీ దేవుని పిల్లల, దేవుని యొక్క వాక్యం ఏమంటుందనంటే మనమందరం ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి ఉంటే, ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి ఉంటే మరి అందును బట్టి మనం దేవుని యొక్క శిష్యులు అని చెప్పి లోకం క్రైస్తవం అని చెప్పి లేఖనం అంటుంది. ఎందుకు అంటే మనం అందుకు విడిపోయి ఉన్నామంటే మత్సర పడుతున్నమాట, మనము మత్సర పడుతుంటున్నమాట. చూడు, యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట రాయబడ్డది. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు, నరహత్య చేయదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేరు, కొట్లాడుదురు, యుద్ధం చేయదురు కానీ దేని అడగనందున మీకు ఏమీ దొరకదా అన్నాడు. చూడండి, ఎందుకు మరి ఆశిస్తున్నారు కానీ దొరకలేదు అని అంటే వాళ్ళలో నాశనం చేసే మనస్తత్వం ఉన్నది. నరహత్య చేయదురు అంటున్నాడు. ఇక్కడ మనం నాశనం అని తీసుకున్నాం. మత్సర పడుదురు అని చెప్పి రాయబడింది. మత్సరం అంటే ఒకరు బాగుపడితే వీడు ఓర్వడు. ఒక స్పెషల్ కప్పలు ఉన్నాయట. స్పెషల్ కప్పలు ఏంటిదని అంటే ఆ కప్పలు ఎగ్జిబిషన్లు ఉంటుండగా ఆ కప్పలకు దానికి మూత లేదట. అందరు చూస్తూ అరే ఈ కప్పలకు మూత లేదు, మిగతా దేశాల కప్పలకు మూతున్నది అని అంటే ఆ కప్పల యొక్క స్పెషాలిటీ ఏంటిదని అంటే ఒక కప్ప పైకి రావాలని చెప్పి గెంతుతూ ఉంటే ఇంకో కప్ప దాని కాలు పట్టుకుని లోపలికి లాగుతాడు అన్నట్టు వాడు బాగుపడు, ఇతరులను బాగుపడనీయు, మత్సర పడుదురు అని అన్నది. మత్సరము, ఈర్ష ఇలా ఉండటం బట్టి మనం ముందుకు కొనసాగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా అసోసియేషన్లో వారు ఉన్నప్పుడు, వారి అధికారాలు చేపట్టినప్పుడు వారి స్వార్థంతో ఏ డిసిషన్ తీసుకున్నా మంచికో చెడుకో అయినా కానీ మేము ఒప్పుకున్నాం. కానీ ఎప్పుడైతే బాడీ చేంజ్ అయిందో, వేరే వాళ్ళకు అధికారాలు వచ్చినాయో వాళ్ళు ఓర్వలేక మరి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా పోవాలి కదా, మరి వాళ్ళు ఈ యొక్క మచ్చరపడేటువంటి ఈర్షగలిగినటువంటి వాళ్ళు ఆ యొక్క అసోసియేషన్ రెండు ముక్కలు అయ్యే విధంగా స్వార్థంతో సహకరించలేకపోయారు. అంటే దేవుని పిల్లల దీనత్వం లేదు, తగ్గింపు లేదు, ఒకరు బాగుపడితే సంతోషించే మనస్తత్వం లేదు. కాబట్టి అది ఫలింపు కాదు. దేవునిలో అసలైన ఫలింపు ఏంటిది, అసలైనటువంటి ప్రేమ ఏంటిది అంటే ఒకరు బాగుపడితే మనం సంతోషించాలి. దేవుని యొక్క లేఖనం అంటుంది మరి హెబేలు చచ్చిపోయాడు, ఎలా చంపబడ్డాడు తన అన్నయ్య అయినటువంటి కయీను
ఓర్వలేక చంపాడు కదా. దేవుడు తన బలి అర్పణను అంగీకరించినందుకు నా అర్పణలు అంగీకరించలేదని చెప్పి తమ్ముని మీద కక్ష తీర్చుకున్నాడు. కాబట్టి కయీను వంటి మనస్తత్వం ఉండకూడదని, సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలని చెప్పి మరి లేఖనం అంటుంది దేవుళ్ళ. ఎందుకంటే కయీను తాను తీసుకున్న నిర్ణయం, నరహత్య చేసే మనస్తత్వం, సహోదరుని ప్రేమించలేని మనస్తత్వం, ఓరలేని మనస్తత్వము, తాను పతనమైపోయాడు. అతడు దేశవిమరి అయిపోయాడు, దేవునికి శిక్షరుడు అయిపోయాడు. అలాగే మనలో కూడా సహోదర భావం లేక, సహోదర ప్రేమ లేక చాలామంది కలిసి ఉండలేక దూరం అయిపోయి మరి ఇబ్బంది పడుతుంది. కానీ దేవుని గారు ఐక్యత ఉన్న చోట, కలిసి ఉన్న చోటనే మరి శాశ్వత జీవం, ఆశీర్వాదం ఉంటుందని చెప్పి 133వ కీర్తనలో మనం చూస్తాం. ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ జీవం ఉండదు, మరణం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ మరి ఆశీర్వాదం ఉండదు, ఫలింపు అనేటువంటిది ఉండదు. కనుక మనకు మరి ఫలింపు కావాలి అని అంటే ఖచ్చితంగా మనలో మరి ఏంటిది ఉండాలి? ప్రేమ అనేటువంటిది ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి బాధ్యత కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూసినట్టయితే, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు కొన్ని పనులు చేయాలని చెప్పి ముందుగానే సిద్ధపరిచాడట. ఆ సిద్ధపరిచినటువంటి వాటిని చేయడానికి మనల్ని నడిపిస్తున్నాడట. కనుక ఆ సత్క్రియలు అంటే మంచి క్రియలు, ఆ మంచి క్రియలు చేయడానికి దేవుడు మనల్ని చేశాడు, సృష్టించాడు, ఆయన పని అయి ఉన్నాము అని రాయబడదు. అంటే ఇతరులను నాశనం చేయడము, ఇతరుల పట్ల ఈర్షపడడం కాదు దేవుడు మనల్ని చేసింది. అందుకు విరుద్ధంగా ఇతరులను ప్రేమించడానికి మనల్ని చేశాడు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఎవడైనా క్రీస్తు యేసునందు ఉంటే, అంటే యేసును నమ్మితే, లేదా యేసు అడుగుజాడలో నడిస్తే అతడు నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి. పాతవి దూషణ మాటలు, ఈర్ష్యతో కూడిన జీవితము, ఓర్వలేనితనము, దుష్టత్వము, సకల విధమైనటువంటి అవినీతి, మరి పాపపు ఆలోచనలు, పాపపు చర్యలు, స్వార్థపు చర్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. క్రీస్తు లాంటి మనస్తత్వం అవుతుంది. కాబట్టి అలాంటి వారిగా మనల్ని సృష్టించాలని చెప్పి, లేదా క్రీస్తునందు ఉన్నవారు అలాగా సృష్టించబడిన వారని చెప్పి దేవుని యొక్క లేఖనం అంటుంది. కాబట్టి ఇది నాన్న నువ్వు ఎలా ఉన్నావు? మరి దేవుణ్ణి బిడ్డనని చెప్పి, లేదా క్రైస్తవుడు అని చెప్పి చెప్పుకుంటూ క్రీస్తు చెప్పినటువంటి బాటలో నడవలేకపోతుంటున్నావా? క్రీస్తు బాటలో నువ్వు నడవలేకపోతుంటున్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి దేవుని పిల్లలు. ఎందుకనంటే క్రీస్తు చెప్పినది ఏంటిది అని అంటే మరి ఐక్యమత్యం. మనలో ఐక్యమత్యం కలిగి ఉండాలని చెప్పి, ప్రేమ కలిగి ఉండాలని చెప్పి లేఖనం అంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము మరి నేను 21వ వచనంలో చివరి లైన్ చదువుతున్నాను. నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుతున్నాను అన్నాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచు వారందరూ అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారు అందరూ ఉన్నారు ఇక్కడ. మరి ఎన్నో చర్చిలు ఉండొచ్చు, ఎందరో పాస్టర్లు ఉండొచ్చు, కానీ విశ్వాసం ఉంచు వారన్నారు. కానీ పలానా చర్చి వాళ్ళు మాత్రమే ఏకమై ఉండాలి, మిగతా వాళ్ళు దూరమై ఉండాలని అనడం లేదు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పం కూడా అలాంటిది. మనం అలా కలిసి ఉన్నప్పుడే మనం గొప్ప కార్యాలు చేయగలం. కలిసి లేనప్పుడు, మనం విడిపోయినప్పుడు ఏం చేయలేము. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, విడిపోయినటువంటి మరి మందలోనే ఏది పులి పడుతుంది, లేకపోతే క్రూర మృగం పడుతుంది. మందకు వేరే అయినటువంటి ఒంటిగా వెళుతున్నటువంటి వారు, లెస్ అయినటువంటి జ్ఞానానికి దూరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఏమైపోతారు అని అంటే సైతాను వశంలో పడిపోతారు. కానీ ఎప్పుడైతే మందలో కలిసి ఉంటారో గొప్ప కార్యాలు సాధించడానికి బలము చేకూర్చబడుతుంది. ఎందుకనంటే ఒక సైన్యము మందగానే మరి కలిసికట్టుగానే యుద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఒక సైనికులం, అలాగనే మనము పోరాటం చేయాలి. నేటి దినాల్లో మనం సువార్త ప్రకటించము రాజ్యాంగబద్ధమే, మనం చర్చిలు కట్టుకోవడం రాజ్యాంగబద్ధమే, మన గృహాల్లో ఆరాధన లేకపోతే స్తుతి పాటలు లేకపోతే ప్రార్థనలు చేసుకోవడం రాజ్యాంగబద్ధమే, మనకు జన్మ హక్కు, మనం అందరం కూడా దేశ పౌరులము. కానీ నేటి దినాల్లో ఒక భయంకరమైనటువంటి ఓర్వలేని మరి మతోన్మాద బుద్ధి కలిగినటువంటి కొందరు అతివాదులు, వారికి దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం లేదు, వాస్తవంగా వాళ్ళు భక్తే వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు మనకు
మన చేసేటువంటి ప్రార్థనలకు అడ్డు చెబుతూ వారు మన చర్చలను గురవడుతుంటున్నారు, సువార్థికులను ఇబ్బంది పెడుతుంటున్నారు, సేవకులను ఇబ్బంది పెడుతుంటున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు. ఇట్లాంటి సమయంలో మనం అందరం ఐక్యంగా ఉండి వారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వాళ్ళ చట్టం ముందట వాళ్ళను వంచి అయినా కానీ కూడా చట్టం ముందట దోషిగా నిలబెట్టి మనము వారికి శిక్ష పడే విధంగా మనం పోరాటం చేయాలి. అంతేకాకుండా వారు రాజ్యాంగ విరుద్ధంగా పోతే మనం రాజ్యాంగబద్ధంగా వెళ్ళి మన హక్కులను మనం నిలబెట్టుకోవాలి. లేకపోతే ఐక్యత మనకు లేనప్పుడు మనము ఇలాంటి పనులు మనం చేయలేము. కాబట్టి మీ అందరితో నేను విన్నవించుకునే విషయం ఏంటంటే, మరి మీరందరూ ఏకం కావాలి. మండల లెవెల్లో మనం అందరం కూడా బలంగా తయారవుదాం. మరి సంఘాన్ని, సంఘ సేవకులను, సంఘ సభ్యులందరినీ కాపాడుకుంటేనే దేవుడు ఇచ్చినటువంటి యొక్క సువార్త ఏదైతే ఉందో ఆ సువార్తను మనం కాపాడుకుంటేనే మనము దేవుని బిడ్డలుగా ఉండగలము. లేకపోతే వాళ్ళకు బెదిరి మన విశ్వాసానికి దూరం అయిపోతే మనమందరము నాశనం యొక్క అంచునకు లేదా నాశనం యొక్క పతన మార్గంలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:27 తెలియపరుస్తుంది, మిమ్మల్ని ఎదిరించే వారికి, బెదిరించే వారికి మీరు బెదరక మరి విశ్వాస రక్షణ సువార్త కొరకు మీరు అందరూ కూడా పోరాటం చేయాలని చెప్పి లేఖనం ఉంటుంది. కాబట్టి మనం అందరం పోరాటం చేస్తాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.